కత్తెరలు పదును లేనప్పుడు ఒక్కోసారి మనం వర్క్ చేసేటప్పుడు కట్ అవ్వవు కదండి. అలాంటప్పుడు సడన్గా మనకి కత్తెర పదును పట్టించాలి అని అంటే కుదరదు. అలాంటి టైంలో మనం చిన్న టిప్ని ఫాలో అవ్వచ్చు. ఇలా కట్ అవ్వని కత్తెరని ఒకదాన్ని తీసుకొని రాళ్ళ ఉప్పు, కల్లుప్పు అండి, ఇలా కల్లుప్పుని కొంచెం తీసుకోండి. ఆ కల్లుప్పుని ఒక చిన్న క్లాత్లో అలా కొంచెం కల్లుప్పుని తీసుకొని ఒక చిన్న క్లాత్లో వేసి ఆ క్లాత్ని పట్టుకొని కత్తెరని విడతీసి కత్తెరని ఇలా పెట్టేసి కత్తెర పదును వైపు సైడ్ రుద్దాలండి. మన చెయ్యి కట్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ మనం దాన్ని కొంచెం రబ్ చేయాలి. ఆ ఉప్పుతో అలా రబ్ చేయడం వల్ల కత్తెర అనేది పదును వస్తుంది. అప్పటికి వర్క్ అయితే బాగానే జరుగుద్ది, బాగానే పదును ఉంటుందండి. మనం అర్జెంటుగా పదును పెట్టించలేని టైంలో ఈ విధంగా కానీ, లేదంటే ఒక ఐరన్ మేకు ఉంటుంది కదండి, ఆ మేకుతో రబ్ చేయడం వల్ల కానీ కత్తెర అనేది పదునుగా వచ్చి క్లాత్లు అనేవి కట్ అవుతాయి, బాగుంటాయి. చూడండి నేను ఎలా అయితే రబ్ చేస్తున్నానో ఈ విధంగా జాగ్రత్తగా చెయ్యి అనేది కట్ అవ్వకోకుండా ఇలా రుద్దాలండి. ఇలా రుద్దడం వల్ల కత్తెరకి పదును అనేది వస్తుంది, క్లాత్ కూడా నీట్గా కట్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను కట్ చేసి చూపిస్తాను క్లాత్ కూడా ఎలా కట్ అవుతుంది అనేది. చూడండి ఏ విధంగా కట్ అవుతుందో, క్లాత్ కూడా ఎంత షార్ప్ వచ్చిందో. ఈ కత్తెర ఇంతకుముందు అసలు పదును అనేదే లేదండి. ఇలా రాళ్ళ ఉప్పు సహాయం ద్వారా కట్ చేయొచ్చు, లేదు అని అంటే చిన్న ఐరన్ మేకు ద్వారా అయినా కట్ చేయొచ్చు. మేకు రబ్ చేయడం వల్ల అయినా పదును వస్తుంది. ఈ టిప్ నచ్చితే ఫాలో